హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మనము కొన్నిసార్లు జీవితంలో ఎట్లా అంటే మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు సక్సెస్ అవ్వకపోతే కనుక అనవసరంగా చేస్తున్నాం ఈ పని అని చెప్పేసి మనము ఆ పనిని మానేస్తాం. అట్లా కాకుండా మనం ఏం ఆలోచించాలంటే కనుక మనం చేస్తున్న పని కర్తవ్యం ఏదైతే ఉందో అది మనము మనసు పెట్టి పూర్తిగా చేయడమే. ఫలితం అంటావా ఆ టైం బట్టి వస్తుంది. అట్లాగే నేను చిన్న ఎగ్జాంపుల్కి చెప్తే ఈ దోసపాదు కూడా నేను ఎప్పుడో ఫిబ్రవరిలో వేశాను. అలా పాకుతా ఉంది అస్సలు అది గొట్టలాగా అయిపోయింది. ఇంకా పీకేద్దాం అని చెప్పి అనిపించింది. ఆ టైంకి ఇంకా వర్షాలు అయ్యి పడడంతో ఇంకా పిందెలు కాయలు అనేవి మొదలైపోయినాయి. అట్లాగే మనము ఎప్పుడైనా సరే జీవితంలో కొన్నిసార్లు సక్సెస్ అవ్వడానికి మనం చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది సక్సెస్ అవ్వకపోతే ఇంకా మనకేమనిపిస్తుందంటే కనుక అనవసరంగా చేస్తున్నాం కదా ఈ పని అని చెప్పేసి మనము ఆ చేసే పనిని కూడా మానేస్తాం. మనకి భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే, కర్మణ్యే వాతికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగోస్త్వ కర్మని. అంటే మనము చేసే పని మీద మాత్రమే మనకు అధికారం ఉంది, దాని ఫలితం మీద మనకు అధికారం అయితే లేదు. మన కర్మ ఏదైతే ఉందో ఆ ఫలానికి మనమైతే కారణం కాదు కదా. సో దానివల్ల మనం ఏం చేస్తామంటే కర్మలను మానేయడం కానీ ఇంట్రెస్ట్ చూపించకపోవడం అలాంటి పనులు చేయకుండా మన ఫలితాన్ని అన్నదాన్ని ఆశించకుండా మనం గనక కర్మను చేస్తే భగవంతుడు ఆ టైం వచ్చినప్పుడు మనకి ఖచ్చితంగా ఆ ఫలితాన్ని అయితే ఇస్తాడు. కాకపోతే మనకు కావాల్సింది ఏంటి, మనం చేసే పని మీద శ్రద్ధ, అంతే. మన పని మనం చేసుకొని వెళ్ళిపోవడమే. ఫలితం అంటే ఆ టైం వచ్చినప్పుడు భగవంతుడు మనకి ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తాడు. ఈ మొక్కలను చూసినప్పుడు అనిపిస్తుంది అనమాట, మనం చేసే పని సక్సెస్ కోసం అది పనికిరాని పని అని కానీ లేదంటే పనికిరాని థింగ్స్ కానీ ఉండవు, మన ఆలోచన విధానం మాత్రమే అని చెప్పి అనిపిస్తుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.